రే ఈడెవడరా ఇలా అన్నాడు. రే భలే ఉన్నాడురా అన్నయ్య, సింజనన్నయ్య భలే ఉన్నాడురా, చిన్నపిల్లలు అనుకుంటా. ఇదేదో కర్రలా ఉంది, ఏంటిరా ఇది? నాకేం తెలుసురా బ్లూ సించన్ తమ్ముడు, నాకేం తెలుసు. నేను ఇప్పుడు నీటన్నా కథ వచ్చింది. ఈ కంటైనర్ ఏంటో లోపల ఏదో పెద్దగా ఉండి ఉంటారా బాబు. అయితే మనమైతే ఓపెన్ చేద్దామా? అయ్యి చెప్పరా బ్లూ సించన్ తమ్ముడు, మనమైతే ఓపెన్ చేద్దామా? ఇంకేమన్నా ఉన్నాయా కంటైనర్లో చూద్దామా ఫస్ట్. ఈ కంటైనర్ అయితే ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేద్దాము. కాకపోతే అందుకన్నా ముందు మనం ఇంకేమైనా కంటైనర్ ఉన్నాయేమో చూద్దాం. సరే బ్లూ సించన్ తమ్ముడు, నువ్వు దాక్కున్నాను రా, వచ్చి పట్టుకోలే నన్ను దమ్ముంటే. అరే ఏడే ఉన్నావా? దా పట్టుకోరా బ్లూ సించన్ తమ్ముడు, దాన్ని దమ్ముంటే. అరే బ్లూ సించన్ వచ్చేసావా? ఇంక నయ్యం పారిపోయామేమో అనుకున్నాను రా బాబు. అరే సించనన్య నువ్వేంట్రా ఒక్కొక్కసారి పిచ్చోళ్ళ చేసావు, నువ్వేం పిచ్చోడవే ఏంట్రా బాబు. అయ్యా అరే ఇది ఓపెన్ చేసైతే, అరే ఇది ఓపెన్ చేసామనుకో, ఇంట్లో ఏమొచ్చినా కానీ మన ఇద్దరం సగం చేసుకున్నాము. లేదంటే నేను నమ్మకి పెట్టాను నీ మీద, సరేనా? మనమైతే సగం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటే కంటైనర్ బొమ్మలు వేసిండు కాబట్టి ఇందులో ఏదో ఒకటి పెద్దగానే ఉండి ఉంటారు కాబట్టి నువ్వైతే సిటీ బొమ్మలు అయితే పెట్టేశారబ్బా గుర్తుండగా. గైస్ మీరైతే దండగా సించనన్నయ్య గారు ఏదో సిటీ బొమ్మలు పెట్టేసేలాగా మీరైతే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. అందరికీ లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే లోపల ఏముందో సగం అయితే చేసుకుంటాం. అమ్మయ్య బ్లూ సించన్ తమ్ముడు ఎన్ని రోజులకి మంచి పని చేసావు రా. గైస్ మీరైతే దండగా లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి గైస్.